సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నారా రామ్మూర్తి నాయుడికి నారావారిపల్లిలో ఇవాళ మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకి అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఆయన తల్లిదండ్రులు అమ్మన్నమ్మ ఖర్జూరు నాయుడు సమాధులకి ఉత్తరంగా ఉన్నటువంటి మామిడి తోపులో ఆయన అంత్యక్రియలు నిర్వహించడానికి ఇప్పుడే ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాం, అదే ఎంట్రన్స్లో మనం ఉన్నాం. ఆయనకి సంబంధించినటువంటి ఒక బ్యానర్ చూడొచ్చు. జోహార్ నారా రామ్మూర్తి నాయుడు అనేటువంటి ఒక బ్యానర్ అనేది మనకి కనిపిస్తుంది. అయితే ఈయన మాజీ చంద్రగిరి శాసనసభ్యులు కాబట్టి సో ఆ రకమైనటువంటి సర్కిల్ కావచ్చు, లేదంటే ఆయనతో ఉన్నటువంటి సన్నిహితులు, చిన్నప్పటి నుంచి ఆయనతో పాటు మెలిగినటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. లోపల నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. నిన్న మధ్యాహ్నం విషయం తెలిసినప్పటి నుంచే కూడా ఇక్కడ కంప్లీట్గా భద్రతా ఏర్పాట్లందరూ కూడా సెక్యూరిటీ తన చేతుల్లోకి తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అనేక మంది విఐపీస్ కూడా ఇక్కడికి వస్తుండడంతో ఆ రకమైనటువంటి భద్రతా ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇక్కడ నిన్నటి కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఆయన తల్లిదండ్రులు అమ్మన్నమ్మ ఖర్జూరు నాయుడు సమాధులకి ఉత్తరంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే అంత్యక్రియలు నిర్వహించడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు. మనం చూస్తున్నటువంటి ఈ 2 సమాధులే నారా చంద్రబాబు నాయుడు, నారా రామ్మూర్తి నాయుడు తల్లిదండ్రుల సమాధులు. అయితే ఆ తల్లిదండ్రులు సమాధులకి ఉత్తరంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే అంత్యక్రియలు నిర్వహించడానికి ఇప్పటికే ఆ స్థలం అంతా కూడా క్లీన్ చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాం. ఇదే ప్రాంతంలోనే అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. సరిగ్గా ఇవాళ 3 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉన్నారు. అంటే నిన్న ఇది మొత్తం కూడా చెట్లతో నిండిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇవాళ చూసాం మొత్తం కంప్లీట్గా క్లీన్ చేసినటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే నారా కుటుంబానికి సంబంధించి అటు నారావారిపల్లిలోనే కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కొంత ఆయనకి సన్నిహితులు కావచ్చు, స్నేహితులు, అభిమానులు, మొత్తం క్యాడర్ అంతా కూడా ఇక్కడికి వస్తోంది. కాబట్టి సో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడైతే ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు నేను ఏ ప్రాంతంలో అయితే ఉన్నానో ఇదే ప్రాంతంలోనే ఆయనకి అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు అయితే చేసి ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ అంటే ఆయన సాధారణంగా కొంతమంది పూడుస్తుంటారు, కొంతమంది కాల్చుతూ ఉంటారు. కాకపోతే నారా రామ్మూర్తి నాయుడును మాత్రము కాల్చేందుకు ఏర్పాట్లు అయితే ఇక్కడ జరుగుతున్నాయని మాత్రం స్పష్టంగా చెప్పచ్చు. అయితే ఆ సమాధులు చూడవచ్చు. మనకి తల్లిదండ్రుల సమాధులకి ఉత్తరంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే అంత్యక్రియలు నిర్వహించడానికి, ఒకవేళ అంత్యక్రియలు చేసిన తర్వాత ఇక్కడే ఆయన సమాధిని ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో ఆ రకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. అయితే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు వస్తున్నారు. అదే రకంగానే మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ వస్తున్నారు. మిగతా విఐపీస్ అందరూ కూడా వస్తున్నారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం రామ్మూర్తి నాయుడు భౌతిక కాయం ఇక్కడ నుంచి దాదాపు ఒక 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆయన నివాసం వద్ద ఉంచారు. ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఇక్కడ చేసి ఉన్నారు. ఇప్పటికే ప్రజల సందర్శనార్థం ఉంచినటువంటి నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో ఇప్పటికే ఇక్కడికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు, ఈ చుట్టూ ఉన్నటువంటి పొలాలన్నీ కూడా ఈ నారా కుటుంబానికి సంబంధించిందే. అంటే చిన్నప్పుడు అమ్మన్నమ్మ ఖర్జూరు నాయుడు వాళ్ళందరూ కూడా వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. చిన్నప్పుడు చాలా కింద స్థాయి నుంచి వచ్చినటువంటి వీళ్ళు ఇప్పుడు అతిపెద్ద స్థాయి ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికి కూడా ఈ ఒక్క ఊరు జ్ఞాపకాలు అయితే వాళ్ళు నెమరు వేసుకుంటూ ఉంటారు. మనం చూడొచ్చు, ఈ చుట్టూ ఉన్నటువంటి పొలాలు మొత్తం కూడా వాళ్ళదే. ముందు ఏదైతే రామ్మూర్తి నాయుడు తండ్రి ఖర్జూరు నాయుడు ఇక్కడ వ్యవసాయం చేసేవాడు. ఆయన వ్యవసాయం చేస్తుండగా రామ్మూర్తి నాయుడు ఆయనకి సహాయంగా ఉండేవారని కూడా తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన నాటక రంగంలో కావచ్చు, లేదంటే విద్యాభ్యాసంలో కూడా చాలా చురుగ్గా ఉండేవాడు. ముఖ్యంగా విద్యార్థి యూనియన్ లీడర్గా కూడా ఆయన పనిచేశాడు. కాబట్టి అప్పటి నుంచి కూడా ఆయనకి రాజకీయాలు అందిపుచ్చుకున్నాయి. అంతకుముందే చంద్రబాబు నాయుడు కూడా కొంత క్రియాశీలక రాజకీయాల్లో కూడా వెళ్ళడము, అన్నకి చేదోడు వాదుడుగా రామ్మూర్తి నాయుడు అనేక సందర్భాల్లో నిలబడ్డము. ఆ తర్వాత ఆయన 1994లో ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించడం. దాదాపు 5 సంవత్సరాల పాటు ఆయన చంద్రగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేస్తారు. ఆ సందర్భంలో కూడా చాలామంది ప్రజల్ని ఆయన్ని కలుపుకొని పోయేవారు. ముఖ్యంగా అన్న సీఎంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రోటోకాల్
నిబంధన లేకుండా చాలా చలాకీగా ఆయన దగ్గరగా తీసుకొనిపోయే తత్వం ఈ ఒక రామ్మూర్తి నాయుడు అని చెప్తున్నారు. అసలు మనం కొంతమందితో మాట్లాడము కన్నీటి పర్యంతరం అవుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అన్న ఒక కేడర్తో ఉన్న వ్యక్తి, ఆయన అందరినీ కలవకపోవచ్చు. కాకపోతే రామ్మూర్తి నాయుడు మాత్రము ఊర్లో సమస్య ఏదైనా ఉన్నా కూడా, లేకపోతే నియోజకవర్గంలో సమస్య ఏదైనా ఉన్నా కూడా వెంటనే ఆయన దృష్టికి తీసుకుని వెళ్తే ఆ రకమైనటువంటి ఏర్పాట్లు వెంటనే చేసేవాళ్ళు. తన అన్న సహాయం కావాలనుకుంటే నేరుగా ఆయనతో మాట్లాడి దగ్గరుండి కూర్చొని ఆయన పనులు చేసుకుని వచ్చేవారని చెప్పి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన లేనటువంటి వార్త విన్న తర్వాత చాలామంది దిగ్భ్రాంతికి గురయ్యారు. నిన్నటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం, నారావారిపల్లిలో పెద్ద సంఖ్యలో ఇక్కడ గుమ్ముకూడినటువంటి జన సమీకరణను మనం చూడొచ్చు. కంప్లీట్గా ఇవాళ 3 గంటలకి అంత్యక్రియలు జరగబోతున్నాయి కాబట్టి, అంటే 4:30, 6 రావుకాలం ఉంది కాబట్టి ఆ రావుకాలానికి ముందే అన్ని ఏర్పాట్లు ఈ ఒక్క ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఆ రకమైనటువంటి ఏర్పాట్లు అయితే మాత్రం అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇక చంద్రబాబు వచ్చిన తర్వాత లోపల కొన్ని కార్యక్రమాలు ముగించుకొని నేరుగా 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆయన నివాసం వద్ద నుంచి ఇక్కడికి ఆయన పార్థివ దేహం తీసుకొని వస్తారు. ఇక్కడ కొన్ని కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని ఏదైతే ప్రత్యేకమైనటువంటి కట్లు కూడా తెప్పిస్తున్నారు, ఆ ఒక కట్లు పైన ఆయన్ని కాల్చేటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నారు. సో ఈ రకమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం నారావారిపల్లిలో జరగబోతోంది. దాదాపు 3 గంటల ప్రాంతంలో అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభం కాబోతోంది.